తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా అనుమతించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మార్చి 24వ తారీఖు నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు ఇచ్చే సిఫార్సు లేఖలకు సంబంధించి ఆది సోమవారాలలో విఐపి బ్రేక్ దర్శనము, అదేవిధంగా బుధ గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24వ తారీఖు నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులు అంటే రోజుకు ఒక ప్రజాప్రతినిధి ఒక లేఖను మాత్రమే సిఫార్సు చేసేందుకు అవకాశం ఉంది. అది 300 రూపాయల దర్శనం కావచ్చు, లేదంటే విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ లేఖను జారీ చేయవచ్చు. ఆ లేఖను ముందు రోజు అంటే విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆది సోమవారాలు కాబట్టి శని ఆదివారాల లేఖ సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం దర్శనం చేసుకోవాల్సిన శనివారం రోజు, సోమవారం దర్శనం చేసుకోవాల్సిన భక్తులు ఆదివారం రోజు ఆ సిఫార్సు లేఖలు తిరుమల జేఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు వారు ఆ లేఖలు సమర్పించి సిఫార్సు లేఖలను దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ సిఫార్సు లేఖలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలకు అవకాశం కల్పించాలని చెప్పి కోరడం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ధన్యవాదాలు నారాయణప్ప.